పచ్చని చిలుక, నల్లని కాకి. అనగనగా ఓ పచ్చని చిలుక ఓ నల్లని కాకితో కలిసి ఓ మామిడి చెట్టు మీద నివసిస్తూ ఉంటుంది. ఓ రోజు కాకిని చూసి చిలుక, కాకి బావా, నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. అసలు దేవుడు నిన్నెందుకంత నల్లగా పుట్టించాడు? అలా ఏం లేదులే చిలకక్క, నేను అంతో ఎంతో ఓ చిన్న సైజు అందగానేలే కాదా? ఏడ్చావు. నీ నల్ల ముఖం, నల్లీకలు శ్రాద్ధానికి తప్ప నేను దేనికైనా పిలుస్తారా? నన్ను చూడు, పచ్చ పచ్చగా ఎంత అందంగా ఉన్నానో. సర్లే, ఇప్పుడు గొడవ ఎందుకు? నువ్వే అందగత్తవులే. అలా రా దారికి. ఇంతలో వచ్చాడు ఓ వేటగాడు. ఒక్క దెబ్బకు 2 పెట్టాలా ఉన్నాయి అంటూ వలను తీసి విసిరాడు. పెళ్లికెళ్తూ పిల్లిని చాంకల పెట్టుకెళ్ళినట్టు నువ్వెందుకే కర్రీదానా అని కాకిని వదిలేశాడు. చిలుకను పంజరంలో బంధించి తీసుకువెళ్ళిపోయాడు. అందుకే అంటారు, ఉంది కదా అని ఎగిరితే విరిగేది మన కాళ్లేనని.